వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. ఈ వీడియోలో టాపిక్ ఫిలిం రివ్యూస్. అసలు ఫిలింకి రివ్యూస్ ఇవ్వటం కరెక్టా కాదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఫిలిమ్స్కి రివ్యూస్ ఇవ్వటం 100% కరెక్ట్ కానే కాదు. ఒక నిర్మాత కోట్లు ఖర్చు పెడితే, ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు కష్టపడితే ఒక సినిమా తయారవుతుంది. అలాంటి సినిమాకు ఏమీ తెలియని ఒక అనామకుడు రివ్యూ ఇస్తే ఎలా కరెక్ట్? అది 100% రాంగ్. రివ్యూ ఇచ్చే వాళ్ళల్లో చాలామందికి ఏమీ తెలియదు. వాడికి మ్యూజిక్ తెలియదు, మ్యూజిక్ గురించి మాట్లాడతాడు. ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, ఎడిటింగ్ గురించి మాట్లాడతాడు. స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలియదు, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతుంటాడు. ఫస్ట్ ఈ రివ్యూలను బ్యాన్ చేయాలి. మొన్న కేరళ హైకోర్టు 48 అవర్స్ రివ్యూలు బయటికి రాకుండా చూడాలని ఆర్డర్ వేసింది. అది ఎంతవరకు కరెక్ట్? 48 అవర్స్ ఎలా సరిపోతుంది? మినిమం 4 వారాల దాకా ఏ ఒక్కరూ రివ్యూ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఫిలిం ఛాంబర్కి ఉంది. సినిమా గురించి రివ్యూ ఇచ్చే ఏ ఒక్క యూట్యూబర్ని కూడా సినిమా హాల్ ప్రాంగణంలోకే రానివ్వకూడదు. అట్లా కాదు, సినిమా రివ్యూలు ఇవ్వకుండా ఆపలేం అనుకుంటే సినిమా రివ్యూ ఇచ్చేవాడికి కనీస అర్హత ఉందో లేదో టెస్ట్ చేయాలి. ఫిలిం రివ్యూ ఇవ్వాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక టెస్ట్ ఫిలిం ఛాంబర్ కండక్ట్ చేయాలి. ఆ టెస్ట్లో ఎవరైనా సరే పాస్ అయితేనే ఫిలిం రివ్యూ ఇవ్వటానికి అర్హత ప్రకటించాలి. అది ఎవరైనా కానీ. ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఒక సర్టిఫికెట్ జారీ చేయాలి. ఇక నుండి ఎవరైనా ఫిలిం రివ్యూ ఇవ్వాలంటే ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఒక సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వాలంటే కొన్ని ఛానళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నాయన్న విషయం ఓపెన్ సీక్రెటే. ఇక నుండి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి కావాలని ఒక సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చి ఆ సినిమాని కూనీ చేయకండి, ఆ నిర్మాతని రోడ్డు మీద పడేయకండి. ఆ సినిమా మీద కొన్ని వందల మంది ఆధారపడి ఉంటారు. ఇక నుండైనా అలాంటి పనులు చేయటం మానుకోండి. అసలు ఒక సినిమాకి ప్రత్యేకంగా రివ్యూ ఎందుకు? సినిమా బాగున్నా బాగోకలేకపోయినా కొంతమంది రెగ్యులర్గా చూస్తుంటారు. వాళ్ళ మౌత్ టాక్ వల్లే అది బాగుందో లేదో డిసైడ్ అవుతుంది. ఇక ప్రత్యేకంగా రివ్యూ ఎందుకు? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.